తమద్భుతం బాలకమంబుజక్షణం చతుర్భుజం శంఖగదాయుధాయుధం శ్రీవత్సలక్ష్మం గళశోభికౌస్తుభం పీతాంబరం సంద్రపయోద సౌభగం. ఎలా పుట్టాడండి కృష్ణుడు? మామూలు అందరి పిల్లలు పుట్టినట్టు పుట్టాడా? లేదు. ఎలా ఉన్నాడు? తమద్భుతం బాలకం అంబుజేక్షణం. విశాలమైనటువంటి నేత్రాలు. స్వామికి పేరేమిటి? పుండరీకాక్షుడని కదా. కనుక ఆ పుండరీకాక్షుడు అక్కడ ఆవిర్భవించాడు. చతుర్భుజం శంఖగదాయుధాయుధం. 4 భుజాలతోటి శంఖం, చక్రం, గద, పద్మం ఈ 4టిని పట్టుకొని అక్కడ ఆవిర్భవించాడు. శ్రీవత్సలక్ష్మం గళశోభికౌస్తుభం. ఆ హృదయం మీద శ్రీవత్స చిహ్నం చక్కగా కనపడుతూ ఉన్నది. పీతాంబరం సంద్రపయోద సౌభగం. చక్కగా పీతాంబరాన్ని ధరించి, ఆ పచ్చని పట్టు వస్త్రాన్ని ధరించి, పిల్లలు ఎవరన్నా బట్టలు కట్టుకొని పుడుతుంటారు ఎక్కడన్నా, ఈయన అలానే పుట్టేశాడు. అలాగా సాంద్రపయోద సౌభగం. నల్లని పిల్లవాడు చక్కగా మెరుస్తూ ఉన్నాడు. మహాన్హవైడూర్య కిరీట కుండల త్విషా పరిష్వక్త సహస్రకుంతలం ఉద్ధామకాంచం గద కంకణాదిమి విరోచమానం వసుదేవైక్షత. ఈ విధంగా గొప్ప సూర్యకిరణంలాగా ఇలా ఈ లోకాన ఆవిర్భవించి శంఖచక్రాది ఆయుధాలతో అలరారుతున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి పిల్లవాడిని దర్శించాడు వసుదేవుడు. ఆశ్చర్యపోయాడు. ఎక్కడన్నా ఇలాంటి పిల్లలు పుడతారా? ఎవరికన్నా పుట్టారా ఈ విధంగా? లేదే. ఎక్కడొచ్చాడు ఈ పిల్లవాడు అనుకున్నాడు. సవిస్మయోత్ఫుల్ల విలోచనోహరిం సుతం విలోక్యానక దుందుభిస్తదా కృష్ణావతారోత్సవ సంభ్రమోస్పృశన్ ముదాద్విజేభ్యో యుతమాప్లుతో గవాం. ఈ విధంగా పుట్టినటువంటి ఆ పిల్లవాడిని ఎంతో వికసించినటువంటి నేత్రాలతో చూసి ఆశ్చర్యానికి లోనైపోతూ ఉన్నాడట ఆ వసుదేవుడు. ఈ స్వామి ఎప్పుడైతే భూలోకాన ఆవిర్భవించాడో దేవదుందువులన్నీ పైన మోగటం మొదలెట్టినాయి. అదంతా కూడా నువ్వు విని ఆనందపడుతూ ఎక్కడెక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులందరినీ పిలిచి వాళ్ళందరికీ గొప్పగా ఏమిటి దానాలు ధర్మాలు చెయ్యాలి అని చెప్పి ఈయన కోరిక మనస్సులో. కానీ అవన్నీ జరగటానికి అవకాశం ఎక్కడెక్కడ? సరే, ఈ విధంగా స్వామి ఈ లోకాన మొట్టమొదట అవతరించినటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనకి సాధించారు. ఒక్కసారి మన కోసం ఆవిర్భవించినటువంటి ఆ భగవానుడికి మనం జయ జయ ధ్వానాలు చెయ్యాలి. జై శ్రీకృష్ణ భగవానికి, జై శ్రీకృష్ణ భగవాన్కి, జై శ్రీకృష్ణ భగవాన్కి. హే పరమాత్మ, నువ్వు ఆనంద స్వరూపుడివయ్యా తండ్రి. అలాంటి నువ్వు ఇవాళ మా మనస్సుకు కూడా అందనటువంటి స్వామివి. నువ్వు నా కంటి ఎదురుగ్గా కనపడుతున్నావే. ఎంత అదృష్టం నాది! నేను ఎన్ని జన్మల్లో ఏ అదృష్టం చేసుకున్నానో నువ్వు ఇవాళ నా కంటి ముందు కనిపిస్తున్నావు కదయ్యా అని చెప్పి ఈయన చాలా ఆనందపడుతూ త్వమస్య లోకస్య విభోరరిక్షు గృహేవతిర్నోసి మమాఖిలేశ్వర రాజన్య సన్యాసురకోటియోధపై నిర్వ్యూహ్యమానా నిహనిష్యసేచము. ఓ స్వామి, నువ్వు మా ఇంట్లో జన్మించావు, నాకు ఆనందమే, దానిలో సందేహమేమీ లేదు. కానీ అక్కడ ఎవడున్నాడు? కంసుడున్నాడు. ఆ కంసుడు మహా దుర్మార్గుడు. వాడు వచ్చి నిన్ను సంహరిస్తాడేమో అని భయంగా ఉంది. అంటే ఇప్పటిదాకా పరమాత్మ యొక్క గొప్పతనం అంతా కూడా చెప్పాడు. చెప్పిన మరుక్షణంలో స్వామి యొక్క మాయ చూడండి ఎలా కప్పేస్తుందో. నిమిషంలో మళ్ళీ ఏమనుకుంటున్నాడు? నేను ఈయన తండ్రిని అనుకుంటున్నాడు. పుట్టినటువంటి వాడు సాక్షాత్ పరమాత్మ అని ఇప్పుడే చెప్పాడు కదా. మళ్ళీ నిమిషంలో ఏమైపోయింది? అది ఈ పుట్టినవాడిని ఆ పిల్లవాడు అనుకుంటున్నాడు. కాబట్టి పిల్లవాడికి కంసుడి వల్ల ఎక్కడ కష్టం కలుగుతుందో అనేటువంటి భయం మళ్ళీ ఆవరించేసింది ఈయనకి. అయ్యయ్యో నా పిల్లవాడిని ఏం చేస్తాడో అనేటువంటి భయంలో పడిపోయాడు ఈయన.
పడిపోయేసి, స్వామి ఆ కంసుడు మహా దుర్మార్గుడైనటువంటి వాడు, అతడు నీకు ఏమన్నా కష్టం కలగజేస్తాడోనయ్యా అని చెప్పి ఇటువంటి ఈ రూపాన్ని నువ్వు ఉపసంహరించుకో అని ప్రార్థన చేశాడు. తరువాత దేవకీదేవి ఆ పిల్లవాడిని చూసింది. ఆమె ఆశ్చర్యపోయింది. పుట్టగానే ముందు పక్కన తండ్రి ఉన్నాడు కాబట్టి ఆయన చూశాడు. కాసేపటికి ఓ నిమిషం పడుతుందిగా పిల్లవాడు పుట్టిన తర్వాత తల్లి కళ్ళు తెరిచి చూసే లోపల